కార్తిక్ రామన్ అంటే ఒక స్పీడ్ స్టార్ అనేసి ఒక బ్యాండ్ మార్క్ ఉంది. బాల్ వేస్తే వికెట్స్ కార్ట్ వీల్ చేసుకుంటే ఒక 5 to 6 feet వెళ్ళి పడతాయి. ఇది కాకుండా చూస్తే షార్ట్ ఆఫ్ ది లెంత్ బాల్స్ వేస్తే కనుక కన్ఫామ్గా ఎల్బోలు ఇరిగిపోవడము లేదా హెల్మెట్లు ఎగిరిపోవడం అనేది జరుగుతుంది. కొంతమంది కోచెస్ నిన్ను రిస్ట్రిక్ట్ చేశారు, ఆ అబ్బాయిని కొంచెం స్లోగా వేయమనండి, చిన్నపిల్లలు ఉన్నారు అనేసి. ఈ నీకు అనిపించిన ఎప్పుడైనా ఈ మాటలన్నీ? ఇవన్నీ ఏంటంటే నాకు కొంచెం బూస్టింగ్ ఇచ్చేవి నాకు. మెగ్రాత్ లెజెండరీ బౌలర్, త్రూఅవుట్ వరల్డ్లోనే లెజెండరీ బౌలర్, అండ్ ఆస్ట్రేలియాకి అయితే పెద్ద దిగ్గజం అని చెప్పొచ్చు. అలా వచ్చి మాట్లాడి ఆయన టిప్స్ ఇస్తుంటే ఎలా అనిపించింది కేఆర్ నీకు? సో నా జర్నీలో స్టేట్ మ్యాచెస్కి వెళ్ళడం, నెక్స్ట్ వచ్చి ఇట్లాంటి లెజెండరీ బౌలర్స్తో కలవడం, కోచెస్తో కలవడం. అండర్-19లో నీ పర్ఫార్మెన్స్ ఎలా ఉండింది స్టేట్కి? సో అండర్-19 నేను ఆల్మోస్ట్ 3 years ఆడాను, 3 years రిప్రజెంట్ చేశాను. సో 3 yearsలో 2 times వన్డేస్, 3 times టెస్ట్ గేమ్స్ ఆడాను. సో ఆల్మోస్ట్ 110 వికెట్స్ దాకా తీసాను 3 years స్టేట్లో. కంటిన్యూగా షార్ట్ ఆఫ్ ది లెంత్ బాల్స్ వేస్తూ పుజారా జడేజా వికెట్ అయితే తీసేసుకున్నావు. ఎలా అనిపించింది కేఆర్? ఎందుకంటే స్కోరింగ్ వెళ్ళిపోతుంది, కొడుతున్నారు ఓ పక్క నుంచి. మేము అనుకుంటున్నాం టీవీలో అరే ఈ షార్ట్ ఆఫ్ ది లెంత్ మారుస్తే బాగుండు, వాళ్ళు కొడుతున్నారు కదా అనేసి. ఎందుకు కంటిన్యూగా అదే పికప్ లైన్ చేసావు? వన్డే ఫార్మాట్లో, T20 ఫార్మాట్లో షార్ట్ బాల్స్ ఎక్కువ ఎవరు వేయరు, కానీ నా స్ట్రెంగ్త్ విహారీ అన్నకు తెలుసు. నాకు ఫస్ట్ నుంచి ఈ క్వశ్చన్ అడుగుదామనేసి క్యూరియాసిటీతో ఆగిపోతున్నా. అసలు ఈ ఫోటో వెనకాల కారణం ఏంటి చెప్పు? MSD ప్లస్ నువ్వు అసలు ఎలా అనిపించింది? ద గ్రేట్ ఆల్ టైమ్ గ్రేటెస్ట్ క్యాప్టెన్ ఆఫ్ ఇండియా MSD. సో నాకు ఫేవరెట్ క్రికెటర్స్ ఇండియన్ టీంలో వచ్చేసి ఓన్లీ MS ధోని. ఆ ఫస్ట్ టైం ధోనిని కలవడం చాలా వన్ ఆఫ్ ది స్పెషల్ మూమెంట్ నాకు. హే ఆల్, నమస్తే. నేను మీ తరుణ్, ఐఎమ్ ఫ్రమ్ అనంతర స్పోర్ట్స్. మీ అందరికి తెలుసు కదా, చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఈరోజు ఒక గెస్ట్ని తీసుకొచ్చాను. మీ అందరికీ తిన గెస్ట్, నాకు మాత్రం నా చెడ్డీ దోస్త్, నా జాన్ జిగిడి, తనే ఎవరో కాదు, కార్తిక్ రామన్. కార్తిక్ రామన్ గురించి చాలా విషయాలు చెప్పాల్సినవి ఉన్నాయి, చాలా మీరు కూడా తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. సో కార్తిక్ని అడిగేసి చెప్పేస్తాను, కార్తిక్ కూడా మీకు చెప్తాడు చాలా విషయాలు. సో డూ వాచ్. కార్తిక్ రామన్ అంటే ఒక స్పీడ్ స్టార్ అనేసి ఒక బ్యాండ్ మార్క్ ఉంది. బాల్ వేస్తే వికెట్స్ కార్ట్ వీల్ చేసుకుంటే ఒక 5 to 6 feet వెళ్ళి పడతాయి. ఇది కాకుండా చూస్తే షార్ట్ ఆఫ్ ది లెంత్ బాల్స్ వేస్తే కనుక కన్ఫామ్గా ఎల్బోలు ఇరిగిపోవడము లేదా హెల్మెట్లు ఎగిరిపోవడం అనేది జరుగుతుంది. అసలు కేఆర్, నీ కెరీర్ ఎలా స్టార్ట్ అయ్యింది? అసలు క్రికెట్ ఎలా చూస్ చేసుకున్నావు? ఒకసారి మా వ్యూయర్స్ కూడా చెప్పు. సో నా కెరీర్ వచ్చేసి స్కూలింగ్లో స్టార్ట్ అయింది. స్కూలింగ్లో నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది క్రికెట్ అంటే. ఎక్కువ క్రికెట్ ఫేవర్ ఎక్కువ ఉండేది. క్రికెట్ ఆడుతూ సెలక్షన్స్కి వెళ్ళేవాళ్ళం. SGF స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ చెప్పి సెలక్షన్స్కి వెళ్ళేవాళ్ళం. ఆ సెలక్షన్స్లో మ్యాచెస్ ఆడుతూ ఉండేవాళ్ళం. సో స్కూల్ గేమ్స్లో మ్యాచెస్ ఆడుతూ ఉండేవాళ్ళం. ఆ మ్యాచెస్ పెర్ఫార్మెన్స్ చేసుకుంటూ సో నాకు వచ్చేసి డ్రీమ్ వచ్చేసి ఇండియా ఆడాలని చెప్పి పెద్ద డ్రీమ్ ఉండేది. సో ఇండియా ఆడాలంటే ఆ డ్రీమ్ ఎట్లా అచీవ్ చేయాలి. సో ఆ అచీవ్మెంట్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ద్వారా రాదు అని చెప్పి నాకు ఒక క్లియర్ కట్ పిక్చర్ తెలిసింది. సో అక్కడ ఎంక్వైరీ చేస్తే అసోసియేషన్ మ్యాచెస్ ఆడితే అసోసియేషన్ ద్వారా ఇండియా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆ మ్యాచెస్ ఆడాలని చెప్పేసి నాకు ఒకరు చెప్పడం జరిగింది అక్కడ. సో అసోసియేషన్ మ్యాచెస్ కోసం ఎప్పుడు డేట్స్ పడతాయి అంటే న్యూస్ పేపర్ కటింగ్లో వస్తుంది అనుకుంటే, సో ఎవ్రీడే మార్నింగ్ లేచిన ఇదే పని నాకు. సో న్యూస్ పేపర్ కటింగ్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి, సో ఆ ఇన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయడం. వన్ ఫైన్ డే ఆ ఇన్ఫర్మేషన్ దొరికింది నాకు న్యూస్ పేపర్లో. సో రాజమండ్రిలో సెలక్షన్స్ ఉన్నాయని చెప్పేసి, సో నా ఫ్రెండ్స్తో పాటు నేను ఒక ముగ్గురం కలిసి సెలక్షన్ ట్రయల్స్కి వెళ్ళాము. అప్పుడు నాకు 12 years. సో నేను 19 సెలక్షన్స్కి వెళ్ళాను. సో ఆ టైంలో ఒక కోచ్, ఒక సెలెక్టర్ మోహన్ సార్ అని చెప్పేసి నన్ను చూసి, నా ఫాస్ట్ బౌలింగ్ చూసి, ఆ టైంలో నేను చాలా ఫాస్ట్ వేస్తుండేను అనమాట ఫాస్ట్. సో బౌన్సర్స్ వేయడం చూసి, నా పేస్ చూసి ఆయన నన్ను రికగ్నైజ్ చేసి, సో నన్ను 12 years ఉన్నప్పుడే అండర్-19 టీం సెలెక్ట్ చేశాడు, రాజమండ్రి డివిజన్. సో ఆ రాజమండ్రి డివిజన్ సెలెక్ట్ అవ్వడం,
అక్కడ కాకినాడ, రాజమండ్రి, కోనసీమ 3 డివిజన్స్‌తో మ్యాచెస్ ఆడి సో, నాకు ఛాన్స్ దొరకలేదు అప్పుడు నాకు చిన్న ఏజ్ కాబట్టి. సో, అదే సార్ నాకేం చెప్పారంటే అండర్ 14 సెలక్షన్స్ వస్తాయి నియర్ బై. సో, ఆ సెలక్షన్స్‌లో నువ్వు రా, నీకు కంపల్సరీ ఛాన్స్ వస్తది. ఎందుకంటే నీ టాలెంట్ బాగుంది అని చెప్పేసి ఆయన నన్ను ఎంకరేజ్ చేశారు. సో, మళ్ళా అనపర్తి రావడం, ఆ ట్రయల్స్ ఎప్పుడైతే వెయిట్ చేయడం, మళ్ళీ ట్రయల్స్‌కెళ్ళడం, అండర్ 14లో సెలెక్ట్ అవ్వడం. సో, డిస్ట్రిక్ట్ ఫస్ట్ టైం సెలెక్ట్ అయ్యి డిస్ట్రిక్ట్ మ్యాచెస్ కూడా ఆడాను. సో, డిస్ట్రిక్ట్ మ్యాచెస్‌లో పర్ఫామ్ చేసినా సరే నాకు ఫర్దర్‌గా సెలక్షన్ రాలేదు. సో, సెలక్షన్ కోసం నెక్స్ట్ మళ్ళా కోచ్ దగ్గరికెళ్ళి నా డ్రాబ్యాక్స్ ఏంటి? సో, నేను నెక్స్ట్ ఫర్దర్‌గా సెలెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలని చెప్పేసి కోచ్ అడిగితే కోచ్ చెప్పాడు. నీకు కొంచెం ఫిట్‌నెస్ ఇంకా కాంపి కాంపిటీటివ్ లేదు ఇక్కడ. సో, కాంపిటీటివ్ అవ్వాలంటే కొంచెం ఫిట్‌నెస్ పెంచుకోవాలి, పేస్ పెంచుకోవాలని చెప్పారు. సో, మళ్ళా నేను అనపర్తి రావడం జరిగింది. మళ్ళీ ఫిట్‌నెస్ మీద, పేస్ మీద వర్క్ చేశాను. సో, అగైన్ అట్లా అట్లా నా కెరీర్ అట్లా స్టార్ట్ అయింది. సో కెరియర్ ఇలా పెడితే అసలు ఈ టైంలో పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉండింది కేఆర్ నీకు? సో, పేరెంట్స్ సపోర్ట్ స్టార్టింగ్‌లో సో, చెప్పాలంటే మా ఫాదర్ వచ్చేసి గవర్నమెంట్ టీచరు. సో, టీచర్ అంటే తెలిసిందే కదా, కొంచెం స్టడీస్ మీద ఎక్కువ ఉంటుంది. భయం ఉంటుంది వాళ్ళకి, పిల్లలు స్పోర్ట్స్ మీద వెళ్తుంటే ఎంకరేజ్ చేయాలా వద్దా అన్నట్టు. సో, నేను ఎప్పుడైతే స్టార్టింగ్‌లో కొంచెం కొంచెం ఇబ్బంది పెట్టలేదు. కాకపోతే కొంచెం డౌట్ ఉండేది వాళ్ళకి, ఎందుకు స్పోర్ట్స్‌లో అని చెప్పేసి. ఎప్పుడైతే నేను ఫస్ట్ టైం సెలెక్ట్ అయ్యానో, డిస్ట్రిక్ట్ సెలెక్ట్ అయ్యానో, వాళ్ళకి కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ కాన్ఫిడెన్స్ రావడం వల్ల వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయడం స్టార్ట్ చేశారు నాకు. సో, దీంట్లో మా అక్క సపోర్ట్ అనేది కూడా చాలా ఉంది నాకు. ఎందుకంటే మా డాడీ కొంచెం ఆమె ధైర్యం ఇచ్చింది. నేను చదివిపిస్తాను వాడికి, మీరేం వర్రీ అవ్వద్దు అని చెప్పేసి. సో, నేను ప్రాక్టీస్ చేయడం, నైట్ వచ్చి అక్క చదివిపియడం. సో, స్టడీస్‌లో కూడా నేను ఒక నాట్ వెరీ గుడ్ కానీ మంచి స్టూడెంట్‌ని. సో, మార్క్స్ కూడా బాగానే వచ్చేవి. సో, పేరెంట్స్ సపోర్ట్ అనేది స్టార్టింగ్‌లో కొంచెం అంత ఎక్కువ లేదు. కాకపోతే ఒక్కసారి నేను డిస్ట్రిక్ట్ ఆడడం జరిగిన తర్వాత వాళ్ళకి నా మీద చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, వీడు సీరియస్‌గా తీసుకున్నాడు క్రికెట్‌ని. సో, ఆ కెరీర్‌గా తీసుకున్నాడు కాబట్టి తర్వాత నుంచి నాకు 100% సపోర్ట్ వచ్చింది. సో, వాళ్ళు సపోర్ట్ వెరీ వెరీ మచ్ అప్రిషియేటెడ్. కేఆర్ సాధారణంగా మనం ఎంత ఎదిగినా సరే మనకు చిన్నప్పుడు చిన్న చిన్న మెమరీస్ ఉంటాయి. ఇప్పుడు నువ్వు అన్నట్టు నేను డిస్ట్రిక్ట్ సెలెక్ట్ అయిన తర్వాత పేరెంట్స్ సపోర్ట్ మంచిగా అనిపించింది అన్న టైంలో యాజ్ ఎ స్పోర్ట్స్ మ్యాన్గా మనకు ఒక ప్రాపర్ కిట్ అనేది ఉండాలి. లైక్ పైనుంచి అప్పట్లో మనము ఓన్లీ వైట్ అండ్ వైట్ వేసుకుని ఆడాల్సి ఉండే. ఇప్పుడు ఇంకా కలర్ డ్రెస్సులు ఇవన్నీ ఇప్పుడు హవా ఎక్కువ పెరిగిపోయింది. కానీ అప్పుడు యూజువల్లీ మనం ఓన్లీ వైట్ ట్రాక్స్ అండ్ వైట్ టీ షర్ట్స్, షూస్ ఇంకా వైట్ షూస్. నీ ఫస్ట్ షూస్ ఎవరు కొన్నారా అన్న ఐడియా ఉందా నీకు? సో, నా ఫస్ట్ షూస్ వచ్చి నేను డిస్ట్రిక్ట్ మ్యాచ్‌లు ఆడుతున్నప్పుడు మా చిన్న మామయ్య మ్యాచ్ చూడనీకి వచ్చాడు. విజయనగరంలో జరుగుతున్నాయి మ్యాచెస్. సో, ఆయన చూసి చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాడు. సో, మా ఫ్యామిలీ నుంచి ఫస్ట్ టైం ఒక క్రికెటర్ ఆడుతున్నాడు అని చెప్పేసి. సో, ఆయన మ్యాచ్ పొద్దున్నుంచి ఈవినింగ్ వరకు ఎండలో మ్యాచ్ చూస్తూ ఉండి, సో, ఈవినింగ్ ఒక 1 అవర్ బయటికి వెళ్ళాడు. నాకు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. సో, వచ్చినప్పటికి ఒక కవర్ తీసుకొచ్చాడు. ఒక కవర్లో షూస్, వైట్ డ్రెస్, కలర్ డ్రెస్సులు, ప్రాక్టీస్ డ్రెస్సులు తీసుకొచ్చి ఆయన ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు అనమాట. ఆ టైంలో నాకు చాలా ఎంకరేజ్మెంట్గా అనిపించింది. సో, యాజ్ ఏ ప్లేయర్ మనకి ఏమైనా న్యూ ఎక్విప్మెంట్ వచ్చినా లేదా ఎట్లాంటివి ఏమన్నా మనకి వస్తే కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా. సో, ఆ టైంలో నాకు మంచి బూస్టింగ్ అనిపించింది మా మామయ్య ద్వారా. ఓకే. అసలు కిట్ కూడా మావయ్య తీసుకొచ్చారా? సో, కిట్ వచ్చేసి ఆనంద్ అని చెప్పేసి మాకు దేవుడిచ్చిన మామయ్య ఆనంద్ సార్ అని చెప్పేసి. సో, ఆయన కూడా టీచరే, మా డాడీ ఫ్రెండ్, ఆయన క్లోజ్ ఫ్రెండ్. సో, ఆయన ఇప్పుడు ప్రెజెంట్ ఆయన చనిపోయారు రీసెంట్గా. సో, ఆయన రోల్ కూడా చాలా చాలా బిగ్ రోల్ ఉంది నా కెరీర్లో. ఎందుకంటే ఫస్ట్ క్రికెట్ కిట్ ఆయనే నాకు స్పాన్సర్ చేశారు. సో, మా ఫ్యామిలీ కూడా చాలా బ్యాక్ బోన్ అని అంటే ఆయన. సో, ఆయన ఎంకరేజ్మెంట్ కూడా చాలా ఉంది నాకు. స్కూల్లో సపోర్ట్ ఎలా ఉండేది కేఆర్? సాధారణంగా మనం చదువుకున్న టైంలో అప్పుడే మన ఊర్లో కొత్తగా వచ్చిన ఇంగ్లీష్ మీడియం స్కూల్ అది వెల్ నోన్. ఎందుకంటే పెద్ద గ్రౌండ్ ఉన్న స్కూల్ మన ఊరిలో. సో, సాధారణంగా వాళ్ళు కూడా పేరెంట్స్తో పాటు వాళ్ళు కూడా స్టడీస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అసలు స్కూల్లో నీకు ఎలా అనిపించింది అప్పుడు సపోర్ట్? స్కూలింగ్ అనేది మన స్కూల్ గురించి చెప్పుకుంటే అది ఒక క్రికెట్ అట్మాస్ఫియర్, క్రికెట్ ఫీవర్ ఉండే స్కూలు నన్ను అడిగితే. అది కూడా ఎందువల్ల వచ్చిందంటే మన కోచ్ పీఈటీ డేవిడ్ సార్ ఆయన క్రికెట్కి చాలా సపోర్ట్ చేసేవారు. స్పోర్ట్స్ ఎంకరేజ్ చేసేవారు. దాంట్లో మెయిన్లీ క్రికెట్. సో, ఆయన ద్వారానే సో, క్రికెట్ మీద చాలా ఇంట్రెస్ట్ కలిగేది. ఎందుకంటే ఆయన ఇచ్చే కోచింగ్, ఆయన వే ఆఫ్ కోచింగ్ స్టైల్ సో, చాలా ఇంప్రెసివ్ ఉండేది. సో, ఆయన రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ నా లైఫ్లో. ఎందుకంటే నా ఫస్ట్ కోచ్ అని చెప్పొచ్చు, నా మెంటర్ అని చెప్పొచ్చు. సో,
ఆయన ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది క్రికెట్లో, స్కూల్లో, ఎస్పెషల్లీ స్కూల్లో. సో స్కూల్ క్రికెట్ అంటే మన ఫస్ట్ స్టెప్ ఆఫ్ అదే కాబట్టి ఆ స్కూలింగ్ అనేది చాలా స్కూలింగ్ క్రికెట్ గ్రిక్స్ ఆడడం కానీ, అక్కడి నుంచి సెలక్షన్స్కి వెళ్ళడం కానీ. మా స్కూల్ చాలా స్ట్రాంగ్ టీము. మా స్కూల్తో పాటు ఆపోజిట్ హై స్కూల్ అని చెప్పేసి గవర్నమెంట్ స్కూల్ ఉండేది, అది కూడా మంచి స్ట్రాంగ్ టీము. సో మేము ప్రాక్టీస్ మ్యాచ్ ఆడేవాళ్ళం ఎవ్రీ సండేస్. సో కాంపిటేటివ్నెస్ అక్కడి నుంచే స్టార్ట్ అయ్యేది. సో గ్రిక్స్ అనేవి ఇద్దరు ఫైనల్స్ ఆడుకునేవాళ్ళం, అదొక ఇండియా పాకిస్తాన్ అన్నట్టు మ్యాచ్ జరిగేది. సో మొత్తం స్కూల్ అంతా మొత్తం స్కూల్ నుంచి సపోర్ట్ వచ్చేది, వాళ్ళ స్కూల్ నుంచి క్రౌడ్ వచ్చేది, మా స్కూల్ నుంచి క్రౌడ్ వచ్చేది. సో మొత్తం గ్రౌండ్ అంతా ఫుల్ అయ్యి ఎంకరేజ్ చేయడం, అదొక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఫీలింగ్ అది. ఎందుకంటే స్టేడియంలో వస్తుంది అట్లాంటి ఫీలింగ్, అటువంటిది మేము స్కూల్లోనే ఎక్స్పీరియన్స్ చేసేవాళ్ళం. సో స్కూల్ అనేది నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ టైం, ఎందుకంటే నాకు క్రికెట్ అక్కడి నుంచే స్టార్ట్ అయింది, స్కూల్ క్రికెట్ నుంచి. అది ఇదంటే నాకు గుర్తొచ్చింది ఇండియా పాకిస్తాన్ అన్నప్పుడు. ఎందుకంటే కేఆర్, నువ్వు గమనించో లేదో స్కూలింగ్ టైంలో మనం సీనియర్స్ ఆడే టైంలో కూడా నువ్వు సీనియర్స్తో ఈక్వల్గా కంపీట్ చేసేటోడు. వాళ్ళు అబోవ్ మనకంటే ఒక 2-3 ఇయర్స్ సీనియర్స్ ఉన్నా సరే, అరే కార్తిక్ గాడు చాలా ఫేస్ చేస్తాడరా, చాలా జాగ్రత్తగా ఆడాలి అనేసి. అండ్ సెంట్రల్ జోన్ కూడా మన గ్రౌండ్లో జరిగినప్పుడు కూడా కొంతమంది కోచెస్ నేను రిస్ట్రిక్ట్ చేశారు, ఆ అబ్బాయిని కొంచెం స్లోగా వేయమనండి, చిన్నపిల్లలు ఉన్నారు అనేసి. నీకు అనిపించినా ఎప్పుడైనా ఈ మాటలన్నీ? ఇవన్నీ ఏంటంటే నాకు కొంచెం బూస్టింగ్ ఇచ్చేవి నాకు, ఎందుకంటే నేను అది ఫాస్ట్ బౌలర్, నేను ఎక్కువ ఎంజాయ్ చేసేది వికెట్లు తీయడం కాదు, నా బౌలింగ్లో ఎవరైనా భయపడితే నాకు కొంచెం ఎంజాయ్ చేసేవాడిని. సో బౌన్సర్ వేసినప్పుడు భయపడినా, లేదంటే బ్యాట్స్మెన్ కొంచెం పేస్ వేసినప్పుడు కొంచెం పక్కన జరుగుతారు కదా, అంటే నాకు చాలా బూస్టింగ్ అనిపించేది. సో సీనియర్స్ అంటారా, నాకు చిన్నప్పటి నుంచి ఒక యాటిట్యూడ్ ఉండేది, నా బౌలింగ్ ఎవరు ఆడకూడదు, ఎవరు టచ్ చేయకూడదు, అందరూ భయపడాలి నా బౌలింగ్ అనే యాటిట్యూడ్ ఉండేది. సో నేను నా ఏజ్తో ఆడేవాళ్ళు సరిపోవట్లేదు నా కాంపిటీషన్, నాకన్నా ఎక్కువ ఉన్న వాళ్ళతో కూడా సరిపోవట్లేదు. సో నేను ఇంకా సీనియర్స్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళతో పాటు ఆడడం. సో వాళ్ళతో పాటు ఆడినప్పుడు ఓకే, నా లెవెల్ ఆఫ్ క్రికెట్ ఇది, సో వాళ్ళు నా బౌలింగ్ కొంచెం ఆడగలుగుతున్నారని చెప్పేసి. సో ఆ మైండ్ సెట్ ఉండేది నాకు. సో కాంపిటేటివ్నెస్ కొంచెం చూసుకునేవాడిని. సో ఇంకొకటి ఏంటంటే, స్కూల్ క్రిక్స్లో గెలిచిన తర్వాత మేము డిస్ట్రిక్ట్ వైడ్ టోర్నమెంట్కి వెళ్ళాము, సెంట్రల్ జోన్స్ అని చెప్పేసి. సో అప్పుడు కాకినాడ టీం వచ్చింది. కాకినాడ టీం వచ్చినప్పుడు కూడా మా కోచెస్ కానీ, లేదా ఆపోజిట్ టీం వచ్చి కానీ కొంచెం మెల్లగా పాపం తగులుతుంది అని చెప్పి అనేవారు. సో అది కూడా ఎట్లా అంటే, మా టీం ఫుల్ ఎంకరేజ్మెంట్ చేసింది నాకు. సో నేనుంటే మా టీం అంతా ఫుల్ స్ట్రాంగ్, అలా కాన్ఫిడెన్స్ ఫీల్ అయ్యేవారు. సో కార్తీక్ ఉన్నాడు, మనకి ఇంకా భయం లేదని చెప్పేసి. సో అలాగే అప్పుడు మ్యాచ్ అప్పుడు కూడా అట్లానే డామినేట్ చేసి మేము వెరీ కన్వెన్షనల్గా మ్యాచ్ గెలిచాము, వెరీ ఈజీ వే. సో డామినేటింగ్ విన్ వచ్చేది. సో అది కూడా మంచి మూమెంట్, నాకు వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్ అది లైఫ్లో. కేర్, నీకు లైక్ ఫస్ట్ స్టేట్ ఏ ఇయర్లో రిప్రజెంట్ చేసావు అన్న ఐడియా ఉందా? ఏ ఏజ్ గ్రూప్లో? 2011 అండర్ 14లో, నేను అప్పుడు 9th క్లాస్ చదువుతున్నట్టున్నాను, అప్పుడు రిప్రజెంట్ చేశాను, స్టేట్ రిప్రజెంట్ చేసావు. ఓకే. అండ్ నెక్స్ట్ అండర్ 16 కూడా స్టేట్ ఆడేసావు. సో అండర్ 16 నెక్స్ట్ ఇయర్ 2012 ఆడాను. సో అది సెకండ్ ఇయర్. ఓకే. అండ్ సర్ప్రైజింగ్లీ అండర్ 16లో నువ్వు హైయెస్ట్ వికెట్ టేకర్. సో హైయెస్ట్ వికెట్ టేకర్ నేను మా హైయెస్ట్ వికెట్ టేకర్ స్టేట్ టీమ్కి. సో స్టేట్ టీమ్ పర్ఫామ్ చేసిన తర్వాత సౌత్ జోన్ క్యాంప్ సెలెక్ట్ చేశాను నన్ను, సౌత్ ఇండియన్ టీమ్కి. అది బీసీ ఎక్సలెన్స్ క్యాంప్ అని చెప్పేసి. సో ఆ క్యాంప్లో వచ్చేసి మనకి 1 month క్యాంప్ ఉంటుంది. ఆ క్యాంప్లో మనకి ఫిట్నెస్ ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి, సో మనకి ప్రాపర్ ఒక ప్రోగ్రామ్ ఇస్తారు. ఆ ప్రోగ్రామ్ బట్టి మన 1 month ప్రోగ్రామ్ ఇస్తారు. ఆ 1 monthలో మనకి అన్నీ నేర్పించిన తర్వాత మనం వెళ్ళి మళ్ళీ మన ఓన్ స్టేట్కి వచ్చి మనం అంతా ప్రాక్టీస్ చేసుకొని సో కంటిన్యూ చేసుకోండి. కానీ అది చాలా ఎంగేజ్లోనే కేఆర్. అది బీసీసీఐ ఎక్సలెన్సీ క్యాంప్ అంటే చిన్న టాస్క్ అయితే కాదు. నువ్వు అది కూడా చేసింది చెన్నైలో అనుకుంటా కదా? అది చెన్నైలో చేసాను. అండ్ దానికైనా మెగ్రాత్ ఒకసారి వచ్చారు, అది దేనికి మెగ్రాత్ వచ్చింది? సో మెగ్రాత్ వచ్చేసి చెన్నైలో ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్ అది. సో ఇండియాలో ఉన్న ఫాస్టెస్ట్ బౌలర్స్ అందరినీ మన స్టేట్ అసోసియేషన్స్ వాళ్ళకి పంపిస్తారు ఎంఆర్ఎఫ్ ఫౌండేషన్కి. సో పంపించిన తర్వాత వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. అక్కడ 2-3 days క్యాంప్ ఉంటుంది అది. సో 2-3 daysలో మనకి ఫిట్నెస్ ఎట్లా చేసుకోవాలి, స్ట్రెంగ్త్, రన్నింగ్, నెక్స్ట్ వచ్చి మన నెట్స్లో బౌలింగ్ వేపిస్తారు, ఓపెన్ నెట్స్లో బౌలింగ్ వేపిస్తారు. అదొక సెలెక్షన్ ప్రాసెస్ అది ఎంఆర్ఎఫ్ ఫేస్ ఫౌండేషన్ అంటే. సో
సో ఫాస్ట్ బౌలర్స్కి అదొక హబ్ అని చెప్పొచ్చు. సో అక్కడ సెలెక్ట్ అయ్యామంటే ఫాస్ట్ బౌలర్స్ మంచిగా ఇంప్రూవ్ అవుతారు ఇండియాలో. సో సో 2-3 డేస్ క్యాంప్ చేయడం జరిగింది. ఆ మెగ్రాత్ని అక్కడ కలవడం జరిగింది. సో మెగ్రాత్ కూడా నాకు కొన్ని టిప్స్ చెప్పారు బౌలింగ్లో. సో అప్పుడు అన్ఫార్చునేట్లీ నేను సెలెక్ట్ అవ్వలేదు క్యాంప్కి. సో మళ్ళీ అక్కడ ప్రోగ్రామ్ తీసుకొని మళ్ళీ ఆంధ్ర వచ్చి మళ్ళీ నా ప్రాక్టీస్ మళ్ళీ నేను స్టార్ట్ చేశాను. అసలు అంటే అప్పటికే మెగ్రాత్ లెజెండరీ బౌలర్, త్రూఅవుట్ వరల్డ్లోనే లెజెండరీ బౌలర్, అండ్ ఆస్ట్రేలియాకి అయితే పెద్ద దిగ్గజం అని చెప్పొచ్చు. అలా వచ్చి మాట్లాడి ఆయన టిప్స్ ఇస్తుంటే ఎలా అనిపించింది కేఆర్ నీకు? సో నా జర్నీలో స్టేట్ మ్యాచెస్కి వెళ్ళడం, నెక్స్ట్ వచ్చి ఇట్లాంటి లెజెండరీ బౌలర్స్తో కలవడం, కోచెస్తో కలవడం, ఒక రూరల్ ఏరియా నుంచి వచ్చి నాకు ఎంత మెచ్యూరిటీ ఎందుకు వచ్చిందంటే ఇట్లాంటి కోచెస్ కానీ ఇట్లాంటి ప్లేయర్స్ కానీ లెజెండ్స్తో కలవడం, వాళ్ళ ఎక్స్పోజర్ నాకు షేర్ చేయడం, అట్లా టిప్స్ మనకు షేర్ చేయడం. సో ఇవన్నీ వీటి వల్ల నాకు చాలా నా కెరీర్లో చాలా యూజ్ అయింది. ఓకే. అండ్ 16తో ఆపకుండా 16 స్టేట్ ఆడిన తర్వాత ఎక్సలెన్సీ క్యాంప్ అయిపోయిన తర్వాత దెన్ చూసుకుంటే అండర్-19 ఏజ్ కేటగిరీ. అండర్-19లో నీ పర్ఫార్మెన్స్ ఎలా ఉండింది స్టేట్కి? సో అండర్-19 నేను ఆల్మోస్ట్ 3 ఇయర్స్ ఆడాను. 3 ఇయర్స్ రిప్రజెంట్ చేశాను. సో 3 ఇయర్స్లో 2 టైమ్స్ వన్ డేస్, 3 టైమ్స్ టెస్ట్ గేమ్స్ ఆడాను. సో ఆల్మోస్ట్ 110 వికెట్స్ దాకా తీసా 3 ఇయర్స్ స్టేట్లో. ఓకే. సో ఇది వన్ ఆఫ్ ది రికార్డ్ ఇది ఆంధ్రాలో. ఫాస్ట్ బౌలర్స్ ఇప్పటికి వచ్చి ఎవరు అన్ని వికెట్స్ తీయలేదు. బ్రేక్ చేయాలి అండర్-19 ఏజ్ గ్రూప్లో. అండర్-19 ఏజ్ గ్రూప్లో 100+ వికెట్స్ ఎవరు తీయలేదు. స్పిన్నర్స్ తీశారు చాలామంది, 2-3 తీసినట్టు ఉన్నారు, కానీ ఫాస్ట్ బౌలర్స్లో అయితే నేను ఒక్కనే. ఓకే. అదొక రికార్డు. అంటే ఇది ఒక ట్యాగ్ ఉంది, కార్తిక్ రామన్ అనే వ్యక్తికి ఒక ట్యాగ్ ఏంటంటే అండర్-19లో ఒక ట్యాగ్ అయితే ఉంది. అండర్-19 హైయెస్ట్ వికెట్ టేకర్ అవును, ఫర్ ఆంధ్ర. ఇప్పుడు వచ్చి దాన్ని అయితే బ్రేక్ చేయలేదు. చేయలేదు ఎవరు. ఓకే. సో ఆల్మోస్ట్ 5 వికెట్ హాల్స్ ఉన్నాయి నాకు. ఓకే. సో 5 వికెట్ హాల్స్ అంటే నాట్ ఏ స్మాల్ థింగ్. అవును. సో అది కూడా ఒక బిగ్ అచీవ్మెంట్. ఆ తర్వాత దెన్ నెక్స్ట్ అంటే అండర్-14 అయిపోయింది, 16 అయిపోయింది, బీసీసీఐ ఎక్సలెన్సీ క్యాంప్ అయిపోయింది, అండర్-19 ఆంధ్రాకి ఆడేసావు. దాని తర్వాత ఎన్సీఏకి వెళ్ళినట్టున్నావు కదా? ఈ అండర్-19 3 ఇయర్స్లో 2 టైమ్స్ సౌత్ ఇండియా క్యాంప్ చేశాను. జెడ్సీ అంటారు, జెడ్సీ క్యాంప్స్. సో జెడ్సీ క్యాంప్ తర్వాత ఎన్సీఏ క్యాంప్ కూడా సెలెక్ట్ అయ్యాను. ఎన్సీఏ క్యాంప్ అంటే ఆల్మోస్ట్ ఇండియా వైడ్ మొత్తం 30 మంది సెలెక్ట్ చేసుకుంటారు. 30 మందిలో సో అండర్-19 ఇండియన్ టీమ్కి తీయడానికి 30 మందిలో నుంచి మ్యాక్సిమం సెలెక్ట్ చేసుకుంటారు. సో 30 మెంబర్స్లో మా బ్యాచ్ వచ్చేసి వెరీ స్ట్రాంగ్ బ్యాచ్. సో 30 మెంబర్స్లో నుంచి ఆల్మోస్ట్ 28-29 మెంబర్స్ వేరియస్ అండర్-19 వచ్చేసి అండర్-23 ఇండియన్ టీమ్, అలా ఆల్మోస్ట్ 29 ప్లేయర్స్ ఇండియన్ టీంకి రిప్రజెంట్ చేశారు. నేను ఒక్కనే తప్ప. ఓకే. మొత్తం 30 మెంబర్స్ స్క్వాడ్లో ఒక 28-29 మెంబర్స్ అండర్-19 కేటగిరీ కానీ, 23 ఇండియా కానీ, ఇప్పుడు ప్రెసెంట్ ఇండియాకి కానీ, ఐపీఎల్ కానీ ఏదైనా సరే వాళ్ళు రిప్రజెంట్ చేస్తారు. నువ్వు తప్ప చాలా మంది పెద్ద ప్లేయర్స్ ఉన్నారు, నేను ఒక్కనే తప్ప. నువ్వు ఒక్కడు తప్ప. నేను ఒక్కనే. ఎవరు వాళ్ళ పేర్లు చెప్పు. సో పెద్ద ప్లేయర్స్ వచ్చేసి రిషబ్ పంత్ ఉన్నాడు, ఇషాన్ కిషన్ ఉన్నాడు, రుతురాజ్ గాయక్వాడ్ సిఎస్కే కెప్టెన్, వన్ ఆఫ్ మై ఫ్రెండ్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్, పృథ్వీ షా, ఇంకా చాలా మంది బ్యాచ్ ఉన్నారు. నేను నేమ్స్ ఐడియా రావట్లేదు నాకు. ఓకే. వీళ్ళందరూ అప్పుడు ఆ క్యాంప్లో ఒకటే రూమ్లో ఉండేవాళ్ళ కేఆర్? సో క్యాంప్లో ఒకటే రూమ్ కాదు, ఇద్దరు ప్లేయర్స్కి ఒక్కొక్క రూమ్ ఉంటుంది. సో 15 రూమ్స్లో అందరం ఒక హోటల్లో స్టే చేస్తాము. సో మార్నింగ్ అండ్ ఈవినింగ్ మాకు క్యాంప్ ఉంటుంది. సో ఒక సెషన్ ఫిట్నెస్, ఒక సెషన్ ప్రాక్టీస్ ఉంటుంది. సో ఇలా 30 మెంబర్స్ ఒక బంచ్లో ఉండేవాళ్ళం. ఓకే. అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత నువ్వు అండర్-23 ఆంధ్ర క్యాప్టెన్ చేసావు కదా? అవును, ఆంధ్ర. ఓకే. అప్పుడు అది ఎలా అనిపించింది? అంటే ఇదంతా సెపరేట్ జోన్, అండర్-19 ఎన్సీఏ క్యాంప్ కానీ, 16, 14 కానీ, ఇదంతా కూడా టీంలో యాజ్ ఏ ప్లేయర్గా కింద మాత్రమే ఆడినావు. అండర్-19 వైస్ క్యాప్టెన్ చేసావు, ఆ తర్వాత విషయం. కానీ అండర్-19 అయిపోయిన తర్వాత ఇప్పుడు సీనియర్స్, అండర్-23 అంటే సీనియర్స్, క్యాప్టెన్సీ ప్రెషర్ ఎలా ఉంటుంది అండ్ అది ఎలా ఎంజాయ్ చేసావు నువ్వు? సో నేను అండర్-19 ఆడుతున్నప్పుడే సీనియర్స్ టీంలోకి సయ్యద్ ముస్తక్-అలీ అండ్ విజయ్ హజారే రిప్రజెంట్ చేసిన. సో 23 ఆడలేదు ఫస్ట్. సో ఫస్ట్ డైరెక్ట్ రంజీ ట్రోఫీ టీంలోకి వెళ్ళిపోయాను. అండర్-19లో పెర్ఫార్మెన్స్ చూసి నాకు మా స్టేట్ అసోసియేషన్ బాగా సపోర్ట్ చేసి సీనియర్స్లోకి విజయ్ హజారేకి ఛాన్స్ ఇచ్చింది నాకు. సో విజయ్ హజారే అండ్ సయ్యద్ ముస్తక్-అలీ. సో అండర్-19 ఉన్నప్పుడే సీనియర్స్ రిప్రజెంట్ చేశాను నేను. సో ఇన్ బిట్వీన్ సీనియర్స్ టీంలోకి వెళ్ళిన తర్వాత సమ్వేర్ అరౌండ్ 2-3 ఇయర్స్ తర్వాత అండర్-23 కూడా ఛాన్స్ వచ్చింది మధ్యలో. సో ఒక మ్యాచ్ అయితే క్యాప్టెన్సీ చేసా. సో ప్రెజర్ అనేది ఏం లేదు, ఎందుకంటే సో గేమ్ ప్లాన్స్ అన్నీ తెలిసినవే ఉంటాయి. సో ప్రెజర్ ఏమి ఉండదు.
ఇట్స్ సింపుల్, మన జస్ట్ గేమ్ ప్లాన్కి వెళ్ళిపోవడం అంతే, గేమ్ ప్లాన్. ఓకే. కానీ కేఆర్ ఇక్కడ వరకు ఇవన్నీ నాకు తెలుసు. నాతో పాటు ఇప్పుడు మా వ్యూవర్స్‌కి కూడా చెప్పావు. నాకు తెలిసింది, మా వ్యూవర్స్ తెలియంది ఇంకొక విషయం ఉంది. ఏంటదంటే చాలా సింపుల్‌గా చెప్పేసాం. కెరియర్ స్టార్ట్ చేసేసాము, 14 ఆడేసాము, 16 ఆడేసాము, 19 ఆడేసాము, బీసీసీ ఎక్సలెన్స్ క్యాంప్ చేసాము, 23 ఆడేసాము. ఇదంతా బాగానే ఉంది. ఈ స్టేజ్కి వెళ్ళడానికి నీకు నియర్లీ ఒక 6-7 ఇయర్స్ వరకు పట్టింది కూడా. ఒక ఫేమ్ రావడానికి, ఆ క్యాప్టెన్సీ చేయడానికన్నా ఏదన్నా సరే. ఎన్ని స్ట్రగుల్స్ పడి ఉంటావు కేఆర్. కొన్నిసార్లు సెలక్షన్స్ కూడా రాలే. వెళ్ళి సెలక్షన్ ట్రయల్స్ ఇచ్చిన తర్వాత నార్మల్గా ఇంటికి వచ్చి బాధపడిన రోజులు కూడా ఉన్నాయి. ఎలా కేఆర్ ఇవన్నీ దిగమింగుకొని మళ్ళీ నెవర్ గివ్ అప్ అనే ఒక స్ట్రాటజీతో మళ్ళీ కమ్బ్యాక్ ఇవ్వడము, అసలు ఎలా ఇది అయినాయా నీకు? సెలక్షన్ రాని రోజులు ఏమైనా ఉన్నాయా? సో సెలక్షన్స్ అనేవి 14లో నాకు ఎప్పుడు డ్రాబ్యాక్ రాలేదు, 16లో రాలేదు, 19లో కూడా రాలేదు. సో 19లో 110 వికెట్స్ ఇచ్చిన తర్వాత జోనల్స్ సౌత్ ఇండియా తరపున ఛాన్స్ వచ్చింది. దాంట్లో కూడా 10 వికెట్స్ తీసాను, హైయెస్ట్ వికెట్ టేకర్. సో దాని తర్వాత ఛాలెంజర్ ట్రోఫీ ఇండియా రెడ్ తరపున నాకు ఛాన్స్ దొరికింది. ఓకే. సో ఇండియా రెడ్, బ్లూ, గ్రీన్ 3 టీమ్స్లో, ఆ 3 టీమ్స్లో ముగ్గురు మ్యాచెస్ ఆడతాము. అందులో ఎవరైతే పెర్ఫామ్ చేస్తారో అండర్ ఇండియా టీం ఛాన్స్ వస్తుంది. సో అందులో కూడా నేను 5 వికెట్స్ ఇస్తాను, దాంట్లో కూడా హైయెస్ట్ వికెట్ టేకర్. సో అప్పుడు 100% అండర్-19 ఇండియన్ టీంలో ఉండాలి నేను, నా పేరు. సో నేను ఎక్స్పెక్ట్ కూడా చేశాను అనమాట, కంపల్సరీ ఉంటుంది అన్నట్టు. సో ఫస్ట్ డ్రాబ్యాక్ అక్కడ వచ్చింది, నాకు సెలక్షన్ రాలేదు అక్కడ. ఓకే. సో నా లైఫ్లో ఫస్ట్ సాడెస్ట్ పార్ట్ అదే. సో అండర్-19 స్టేజ్లోనే నాకు ఆ మూమెంట్ రావడం, వెరీ యంగ్ ఏజ్. సో ఆ టైంలోనే కొంచెం స్ట్రాంగ్గా ప్రిపేర్ అయ్యాను, స్ట్రాంగ్గా ఉండాలని చెప్పేసి మైండ్ సెట్. సో మైండ్ సెట్ స్ట్రాంగ్ లేకపోతే మనం ఇక్కడ నుంచి సర్వైవ్ కాలేమని చెప్పేసి. సో డ్రాబ్యాక్ నాకు ఎర్లీగా రావడం వల్ల నాకు హయ్యర్ ఏజ్ గ్రూప్స్లో కూడా ఎప్పుడు సెట్ బ్యాక్ వచ్చినా సరే అంత వర్రీ కాలేదు, ఎందుకంటే ఆల్రెడీ యంగర్ ఏజ్లో ఒకటి ఫేస్ అయింది కాబట్టి. సో నేను ఎప్పుడూ డిస్కరేజింగ్గా తీసుకోలేదు, అదొక సెట్ బ్యాక్గా తీసుకొని ఇంకా ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాలి, ఇంప్రూవ్మెంట్స్ చేసుకుని ఎప్పుడు రైట్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నాను. ఓకే. అండ్ రంజీ ట్రోఫీ 2017లోనా నువ్వు రిప్రజెంట్ చేసింది? 2016లో విజయ్ హజారే, సైద్ ముస్తక్ అలీ రిప్రజెంట్ చేశాను. ఓకే. 2017లో రంజీ ట్రోఫీ. ఓకే. డెబ్యూ మ్యాచ్ వచ్చేసి వాంకెడే, ముంబై వాంకెడే స్టేడియంలో జరిగింది. వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ స్టేడియం అది. అవును. సో ఆ స్టేడియంలో రిప్రజెంట్ చేయడం అనేది ఒక ప్రౌడెస్ట్ మూమెంట్ నాకు, ఎందుకంటే ఇండియాలోనే హిస్టారికల్ స్టేడియం అది, హిస్టారికల్ స్టేడియం కాబట్టి వన్ ఆఫ్ ది ప్రౌడెస్ట్ మూమెంట్ నాకు. ఆ మ్యాచ్ వచ్చి హర్యానాతో డెబ్యూ చేశాను నేను, హర్యానాతో. అప్పుడు హర్యానా ప్లేయర్స్ ఎవరుండే? హర్యానా ప్లేయర్స్లో మోహిత్ శర్మ, యుజ్వేందర్ చాహల్, హర్షల్ పటేల్, యోగేందర్ శర్మ. అండర్-19 అది 2007 వరల్డ్ కప్ టీమ్ లాస్ట్ ఓవర్ వేసి మనకి గెలిపించాడు, అతను కూడా ఆడాడు. ఓకే. సో ఆల్మోస్ట్ 4-5 ఇండియన్ టీమ్ ప్లేయర్స్ ఉన్నారు దాంట్లో. సో ఆ టైంలో నాకు మంచి లెవెల్ ఆఫ్ క్రికెట్ ఆడుతున్నట్టు మంచి హ్యాపీ అనిపించింది. ఓకే. అండ్ అప్పుడు ఆ టైంలో ప్రెషర్ ఉంటుందా కేఆర్? అంటే నార్మల్గా ఇక్కడ మన ఏజ్ గ్రూప్ మనకు తెలిసిన ప్లేయర్స్తో ఆడటం వేరు, వేరే స్టేట్ నుంచి వాళ్ళు కూడా మనకలాగే వేస్తారు బౌలింగ్, మనకన్నా డబల్ వేయచ్చు చెప్పలేం. సో వాళ్ళతో ఆడినప్పుడు ఎలా అనిపించింది? అందులో నేను హిస్టారికల్ స్టేడియంలో డెబ్యూట్ చేసావు, ప్రెషర్ ఎలా ఉండింది అసలు? సో ప్రెషర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, చాలా ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. ఆ ప్రెషర్ని మనం హ్యాండిల్ చేస్తేనే ఆ లెవెల్లో మనం సర్వైవ్ అవ్వగలుగుతాం. సో స్టార్టింగ్లో మన ఫస్ట్ బాల్ వేసే వరకే ప్రెషర్ ఉంటుంది. సో ఫస్ట్ బాల్ వేసిన తర్వాత ప్రెషర్ అంతా రిలీజ్ అయిపోతుంది. సో నా క్యాప్టెన్ వచ్చేసి ఆ టైంలో హనుమా విహారీ అన్న నాకు ఒక క్లియర్ ప్లాన్ ఇచ్చాడు. క్లియర్ ప్లాన్ ఇచ్చి ఆ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయమన్నాడు. సో నాకు అక్కడ ఒక హాఫ్ ప్రెషర్ వెళ్ళిపోయింది, ఎందుకంటే ప్లాన్ అయితే క్లియర్ ఉంది. సో నేను చేయాల్సింది ఏంటంటే ఎగ్జిక్యూట్ చేయడం అంతే. సో ఎగ్జిక్యూషన్లో ఆల్మోస్ట్ సక్సెస్ అయ్యాను ఎగ్జిక్యూట్ చేసిన దాంట్లో. సో ప్రెషర్ అట్లానే రిలీజ్ అయిపోయింది, అంత కష్టం అనిపించలేదు. ఓకే. ఇది మాకు బాగా గుర్తు కేఆర్. మేము ఇంట్లో కరెక్ట్గా టీవీ ఆన్ చేసుకుని కూర్చున్నాము. కరెక్ట్గా అప్పుడు మీ మ్యాచ్ ఎగ్నెస్ట్ సౌరాష్ట్ర, దాంట్లో పెద్ద పెద్ద ప్లేయర్స్ పుజారా, రవీంద్ర జడేజా, పెద్ద పెద్ద ప్లేయర్స్ ఉన్నారు. అండ్ ఆ టైంలో ఆంధ్ర క్యాప్టెన్ హనుమ విహారీ అన్నతో నువ్వు ఆడావు. అండ్ ఆ మ్యాచ్లో కూడా కంటిన్యూగా షార్ట్ ఆఫ్ ది లెంత్ బాల్స్ వేస్తూ పుజారా జడేజా వికెట్ అయితే తీసేసుకున్నావు. ఎలా అనిపించింది కేఆర్? ఎందుకంటే స్కోరింగ్ వెళ్ళిపోతుంది, కొడుతున్నారు పక్క నుంచి,
మేము అనుకుంటున్నాం టీవీలో అరే ఈ షార్ట్ ఆఫ్ ది లెంత్ మారుస్తే బాగుండు, వాళ్ళు కొడుతున్నారు కదా అనేసి. ఎందుకు కంటిన్యూగా అదే పికప్ లైన్ చేసావు? సో వన్ డే ఫార్మాట్లో, T20 ఫార్మాట్లో షార్ట్ బాల్స్ ఎక్కువ ఎవరు వేయరు. కానీ నా స్ట్రెంగ్త్ విహారీ అన్నకు తెలుసు. సో నా స్ట్రెంగ్త్ తెలుసుకుని అన్న ఒక క్లియర్ ప్లాన్ ఇచ్చాడు నాకు. ఫ్రమ్ ద వెరీ ఫస్ట్ బాల్ నువ్వు షార్ట్ పిచ్ బాల్స్ వేయాలని చెప్పేసి. సో ఆల్రెడీ క్యాప్టెన్కి ఒక ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయమన్నప్పుడు నువ్వు కంపల్సరీ చేయాల్సిందే. అది ఆ డిసిప్లిన్ నీకు ఉండాలి. సో ఫస్ట్ బాల్ నుంచి నేను షార్ట్ బాల్స్ వేయడం స్టార్ట్ చేశాను. సో వికెట్ కూడా కొంచెం డైసీ ఉందన్నమాట. వికెట్ కొంచెం డ్యాంప్ ఉన్నది. డ్యాంప్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎక్స్పెక్టెడ్ పేస్లో రాదు. సో ప్లాన్స్ అన్నీ ఆల్రెడీ విహారీ అన్న ముందే థింక్ చేసి నాకు ఆ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయమని చెప్పాడు. సో నేను కూడా ఫస్ట్ బాల్ నుంచి చేయడం, ఒక బాల్ కింద నుంచి వెళ్ళడం, ఒక బాల్ హెల్మెట్ తగలడం. సో ఇట్లా ఎలా జరుగుతున్న వల్ల బ్యాట్స్మెన్స్ కూడా అంత ఈజీగా కొట్టలేకపోయారు. సో అదే టైంలో పుజారా వికెట్ రావడం, జడేజా వికెట్ రావడం కూడా నాకు వన్ ఆఫ్ ది హ్యాపీయెస్ట్ మూమెంట్. ఎందుకంటే లెజెండ్స్తో ఆడటం కాకుండా వాళ్ళు వికెట్ తీయడం కూడా అనేది ఒక ప్రౌడెస్ట్ మూమెంట్ నాకు. రైట్. సో సెమీఫైనల్స్ మ్యాచ్ అది, ఆంధ్ర వర్సెస్ సౌరాష్ట్ర. సెమీఫైనల్స్లో 4 వికెట్స్ తీసాను నేను ఆ మ్యాచ్. అవును. సో వన్ ఆఫ్ మై బెస్ట్ మ్యాచ్ అది కూడా. కానీ అదే బెస్ట్ మ్యాచ్, అదే మాకు సాడెస్ట్ మూమెంట్ కూడా. అదే మ్యాచ్లో నువ్వు ఒక డైవ్ వేసిన తర్వాత నువ్వు బయటికి వెళ్ళిపోయావు. మాకు టీవీలో కనిపిస్తుంది, కామెంటేటర్ చెప్తున్నాడు కార్తిక్ రామన్ ఈజ్ వాకింగ్ అవుట్ ఆఫ్ గ్రౌండ్ అండ్ ఎంటరింగ్ ఇన్ టు ద డ్రెస్సింగ్ రూమ్ అనేసి. మాకేం అర్థం కాలే, అసలు ఏమైనా అర్థం కాలే. ఆ రోజు సాయంత్రానికి మాకు న్యూస్ వచ్చింది, హాస్పిటల్లో అడ్మిట్ చేసాం కార్తిక్ అనేసి. ఏమైంది కేఆర్ అసలు? ఏం అంటే గ్రౌండ్లో మనం డైవ్ వేయాలి అన్నప్పుడు ఒక బాల్ నా దగ్గరకు వచ్చింది, కొంచెం దూరం ఉన్నది. సో ఎక్స్ట్రా డైవ్ వేయడం వల్ల సో కొంచెం చెస్ట్ దగ్గర నాకు కొంచెం ఇంపాక్ట్ అయ్యింది. సో ఇంపాక్ట్ అయ్యి బయటికి వెళ్ళి మళ్ళీ వితిన్ 2-3 అవర్స్లో లోపలికి వచ్చేసాను. లోపలికి వచ్చి నార్మల్ నా బౌలింగ్ వేసుకున్నా. కానీ మళ్ళీ మ్యాచ్ అయిపోయిన తర్వాత కొంచెం ఇబ్బంది కలిగేది నాకు చెస్ట్లో. సో హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత సో రెస్ట్ తీసుకోమన్నారు. ఆ మ్యాచ్ కూడా ఓడిపోయాం కాబట్టి మాకు నెక్స్ట్ మ్యాచెస్ కూడా లేవు. సో ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎయిర్ బబుల్ కింద నాకు లంగ్స్లో కొంచెం ఎయిర్ బబుల్స్ లాగా ఫామ్ అయ్యి అదొక సర్జరీ చేయాలని చెప్పి అన్నారు ఇమీడియట్గా. సో వితిన్ 1-2 డేస్లో సర్జరీ చేశారు. సర్జరీ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 2-3 మంత్స్ క్రికెట్గా దూరంగా ఉండడం అదొక నా లైఫ్లో ఎప్పుడు ఇంజరీ కాలేదు నేను. కానీ అప్పుడు ఒక సర్జరీ వల్ల నాకు 2-3 మంత్స్ బ్రేక్ తీసుకోవడం జరిగింది. సో ఆ కెరీర్ కూడా కొంచెం స్లో డౌన్ అయింది ఆ 1 ఇయర్. సో మళ్ళా కంబ్యాక్ చేశాను. మళ్ళీ నా ఫిట్నెస్ నాకు మళ్ళీ రీగెయిన్ చేశాను. మళ్ళీ యాజ్ యూజువల్గా మళ్ళీ ఆంధ్రాకి రిప్రజెంట్ చేస్తాను. అందుకని నిన్ను ఫిట్నెస్ ఫ్రీక్ అనేసి అంటాము. సాధారణంగా నువ్వు గివప్ ఇవ్వకే యార్. ఒక్కొక్కసారి వస్తూ ఉంటావు, వచ్చి అరే నా బాడీలో ఏమన్నా చేంజ్ కనబడిందా అని అడుగుతావు. లిటిల్ బిట్ కొంచెం పొట్ట పెరిగింది లేదా కొంచెం చీక్స్ వచ్చినాయి అది ఏదంటే అవునా ఓకే అయితే సాయంత్రం జిమ్కి వెళ్ళిపోతాం రెడీ అయిపోవు అనేసి అంటావు. నీకు గుర్తుందో లేదో. అండ్ యూజువల్గా ఆ జిమ్ కూడా అలానే అలవాటు అయిపోయింది నీకు. బేసిక్గా నాకు ఎప్పుడైతే నాకు ఫిట్నెస్ మీద ఇంట్రెస్ట్ పెరిగిందంటే అండర్ 19 తర్వాత సీనియర్ టీంలోకి వెళ్ళాను. సీనియర్ టీంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఆల్రెడీ సీనియర్ ప్లేయర్స్ అంటే ఒక ఏజ్ ఉన్న ప్లేయర్స్, వాళ్ళకి ఫిట్నెస్ లెవెల్స్ కానీ ఆ స్ట్రెంత్ లెవెల్స్ కానీ వాళ్ళకి ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. సో నేను నా ఫిట్నెస్ లెవెల్స్కి వాళ్ళకి మ్యాచ్ కావట్లేదు, నేను కొంచెం వాళ్ళకన్నా ల్యాకింగ్ ఉన్నాను. సో అండర్ 19 నుంచి సీనియర్స్కి వెళ్ళడం, అక్కడ కాంపిటేటివ్నెస్ కొంచెం ఎక్కువ ఉండడం. సో ఫిట్నెస్ లెవెల్స్ ఎక్కువ ఉండాలి, అప్పుడే మనం అక్కడ సర్వైవ్ అవ్వగలం అని చెప్పేసి సో తెలుసుకున్నాను ఎర్లీగా. సో నెక్స్ట్ ఇయరే ఇంటికి రావడం, ఫిట్నెస్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం. సో ఫిట్నెస్ అనేది నా లైఫ్లో ఒక ఇంపార్టెంట్ పార్ట్ అయిపోయింది. సో ఫిట్నెస్ లేకపోతే మనం హయ్యర్ లెవెల్లో సర్వైవ్ కాలేమని చెప్పేసి. సో అది యాక్చువల్గా ఫిట్నెస్ అనేది క్రికెట్లో వెరీ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. హయ్యర్ లెవెల్లో నువ్వు సర్వైవ్ అవ్వాలంటే గేమ్ అందరికీ ఒకటే ఉంటుంది, ఈక్వల్ అమౌంట్ ఆఫ్ టాలెంట్ ఉంటుంది అందరికీ, ఈక్వల్ అమౌంట్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది. కానీ ఎవరైతే హయ్యర్ లెవెల్ సర్వైవ్ అవ్వాలంటే ఓన్లీ ఫిట్నెస్ ఉన్న వాళ్ళే. ఫర్ ఎగ్జాంపుల్ విరాట్ కోహ్లీ ఇప్పుడు ఎంత ఫిట్ ఉన్నాడు, ఇప్పుడు ఇదే ఏజ్లో కూడా అంత పెర్ఫామ్ చేస్తున్నారు. అలాగే చాలామంది ప్లేయర్స్ ఎవరైతే సర్వైవ్ అవుతున్నారో ఓన్లీ ఫిట్నెస్ వల్లే. టాలెంట్ అందరికీ ఈక్వల్గా ఉంటుంది కానీ ఫిట్నెస్ లెవెల్స్ దగ్గర ఎడ్జ్ దొరుకుతుంది. సో అది నేను రియలైజ్ అయ్యాను కాబట్టి ఫిట్నెస్ అనేది నా లైఫ్లో ఒక మెయిన్ రోల్ కింద ప్లే చేసుకుని సో ఫిట్నెస్ ఎవ్రీడే ఒకరోజు రన్నింగ్, ఒకరోజు స్ట్రెంత్ అట్లా ప్లాన్ చేసుకుని ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ ఉండేవాడిని. అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత తెరపైకి వచ్చింది ఏంటంటే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ అనేసి.
ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఫస్ట్ హోమ్ టీంలో పడ్డావు. అంటే మ్యాచెస్ ఎక్కడైతే జరుగుతాయో అదే యూజువల్గా అదే మనం హోమ్ టీం అనుకుంటాం కదా. అవును. వైజాగ్ వారియర్స్ టీంలో ఫస్ట్ సీజన్లో ఆడావు. అవును. అసలు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ అప్పటికి అండ్ ఇప్పుడు సీజన్ 5 ఇప్పటికి నువ్వు చూసిన డిఫరెన్సెస్ ఏంటి చెప్పు. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ అనేది ఒక వెరీ బిగ్ ఆపర్చునిటీ ఒక ఆంధ్ర యంగ్స్టర్స్ కానీ, ఎందుకంటే లైవ్ మ్యాచెస్ జరుగుతాయి, స్టార్ స్పోర్ట్స్ లైవ్లో వస్తుంది. సో ఒక మంచి పెర్ఫార్మెన్స్ దొరికిందంటే నీకు హైయర్ స్టేజ్లో నీకు మంచి ఆపర్చునిటీ దొరుకుతుంది. సో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏపీఎల్ అనేది తీసుకురావడం వెరీ బిగ్ టర్నింగ్ పాయింట్ ఆంధ్ర ప్లేయర్స్ కూడా. సో ఫస్ట్ టైం వైజాగ్ వారియర్స్ టీమ్కి సెలెక్ట్ అయ్యాను నేను. వైజాగ్లో మ్యాచెస్ జరుగుతున్నాయి, హోమ్ టీమ్ అది మాకు. సో మంచి T20 టోర్నమెంట్ కాబట్టి మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఆ మ్యాచెస్లో పర్ఫార్మెన్స్ ఓకే, మరీ ఎక్కువ అంత బాగా చేయలేదు కానీ డీసెంట్ పర్ఫార్మెన్స్ చేశాను. సో అప్పటికి డిఫరెంట్ ఏంటంటే ఎక్స్పోజర్ బాగా పెరిగింది, రీచ్ బాగా పెరిగింది. స్టార్టింగ్లో అంత రీచ్ లేదు, ప్రెజెంట్ రీచ్ చాలా ఎక్కువ ఉంది. సో ఇండియాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ లీగ్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ అంటే. కవరేజ్ కానీ, నెక్స్ట్ వచ్చి టాలెంట్ హంట్ కానీ, ఫ్రాంచైజెస్ టాలెంట్ హంట్ చేస్తున్నారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రాంచైజ్ వచ్చి చూస్తున్నారు కాబట్టి చాలామంది ప్లేయర్స్ కూడా పిక్ అవుతున్నారు. సో ఏపీఎల్ అనేది వెరీ బిగ్ ప్లాట్ఫామ్ ఫర్ యంగ్స్టర్స్ అండ్ ఎవ్రీ ప్లేయర్. అండ్ ఫస్ట్ సీజన్ వైజాగ్ వారియర్స్, సెకండ్ సీజన్ కోస్టల్ రైడర్స్. సెకండ్ ఇయర్ కూడా వైజాగ్ వారియర్స్, సెకండ్ కూడా వైజాగే, థర్డ్ కోస్టల్, థర్డ్ ఇయర్ కోస్టల్కి, నెక్స్ట్ ఫోర్త్ ఇయర్ ఏమో అమరావతి రాయల్స్. అప్పుడు అన్నర్స్ వచ్చాను. ఇప్పుడు రీసెంట్గా కొత్త టీం నిన్ను బిడ్ చేసింది రాయల్స్ ఆఫ్ రాయలసీమ. రాయలసీమ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నావు రాయల్స్ ఆఫ్ రాయలసీమ? వచ్చేసి నాకు ఆల్రెడీ ఆ టీంతో బాండింగ్ ఉంది. ఎందుకంటే టీంతో బాండింగ్ కాదు, ప్లేయర్స్తో బాండింగ్ ఉంది. కోస్టల్ రైడర్స్ ఆడినప్పుడు నా కెప్టెన్ వచ్చి రషీద్. సో ఆల్రెడీ రషీద్తో అండర్-25 స్టేట్ టీమ్ ఆడాను. నెక్స్ట్ వచ్చి కోస్టల్ రైడర్స్కి రిప్రజెంట్ చేశాను. ఇప్పుడు రాయల్స్ ఆఫ్ రాయలసీమలో కూడా ఆడుతున్నా కాబట్టి ఆల్రెడీ వెల్ నోన్ కెప్టెన్. సో నా గురించి అతనికి తెలుసు. సో అట్మాస్ఫియర్ బాగుంటుంది రషీద్ కెప్టెన్సీలో. సో నేనైతే మంచి అక్కడ బెటర్ ఆపర్చునిటీస్ దొరుకుతాయని చెప్పి వెయిట్ చేస్తాను. అయితే ఇదంతా ఒక రకంగా ఉంటే ఏపీఎల్ సీజన్ 5 ఆప్షన్ టేబుల్లో ప్రతి టీం కూర్చున్న ఆప్షన్ టేబుల్లో ఒక ఇంట్రెస్టింగ్ ఫిగర్ నోటీస్ అయ్యారు. నీకు ఏమన్నా ఐడియా ఉందా? నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? ఇంట్రెస్టింగ్ ఫిగర్ అసలు అవుట్ ఆఫ్ కాంటాక్ట్స్, అసలు ఆయన ఏంటి ఇక్కడికి రావడం ఏంటి, ఆయన ఏంటి బిడ్డింగ్లో కూర్చోవడం ఏంటి అనేసి అన్నారు. అది కూడా మీ టీమే. ఆయన త్రినాథ్ సార్ పక్కకు పెట్టు, త్రినాథ్ సార్ ఓకే, వసీం జాఫర్ లెజెండరీ ఫస్ట్ క్లాస్ ప్లేయర్ అని చెప్పొచ్చు ఇండియాకి. అది యాక్చువల్గా వన్ ఆఫ్ ది బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు ఆయన మెంటర్షిప్లో టీంకి రిప్రజెంట్ చేయడం. ఎందుకంటే లెజెండరీ ప్లేయర్, ఫస్ట్ క్లాస్లో కానీ ఇండియన్ టీంలో కానీ వన్ ఆఫ్ ది లెజెండరీ ప్లేయర్. ఆయన మెంటర్షిప్లో ఆడుతున్నామంటే ఇంకా నా క్రికెట్ కెరియర్లో ఇంకా ఎక్స్పోజర్ దొరుకుతుందేమో అని చెప్పి వెయిట్ చేస్తున్నా. సో ఇంకా గ్రో అవుతాను, ఇంకా నేర్చుకోవచ్చు ఆయన మెంటర్షిప్లో అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను. హైప్ వస్తూనే ఉంది కేఆర్ ఏపీఎల్ అంతా కూడా. వసీం జాఫర్ సార్ కనబడడం కానీ, ఫ్రాంచైజీస్ అందరూ కూడా మంచి రిటైన్షిప్ తీసుకోవడము, అసలు చాలా అట్మాస్ఫియర్ అయితే చాలా బలంగానే ఉండబోతుంది ఏపీఎల్. నీ పర్ఫార్మెన్స్ ఎంతవరకు ఉంటుందో చూద్దామని చూస్తున్నాను. సో నేను గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఫిట్నెస్ మీద ఇంప్రూవ్ చేసి, సో లాస్ట్ ఇయర్ కొంచెం ఫిట్నెస్ తక్కువ ఉండేది నాకు. సో ఈ ఇయర్ కొంచెం ఫిట్నెస్ మీద ఫోకస్ చేసి, సో ఇప్పుడు ఆల్మోస్ట్ మ్యాచెస్ ఆడుతున్నా, రైల్వే తరపున మ్యాచెస్ ఆడుతున్నా. నెక్స్ట్ వచ్చి హెచ్సిఏ మ్యాచెస్ ఆడుతున్నాను, T20 మ్యాచెస్ ఎక్కువ ప్రాక్టీస్ దొరుకుతుంది నాకు. సో ఈ ఇయర్ కొంచెం బెటర్ పెర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేసిన దగ్గర నుంచి. ఓకే, అయితే నువ్వు రైల్వేస్ అన్నావు కాబట్టి అది రైల్వే జాబ్ వీళ్ళు ఎవరికి నేను రివీల్ చేయను. అది నేను పార్ట్ 2లో రివీల్ చేస్తాను వీళ్ళకి. బిఫోర్ దట్ ఈ పార్ట్ 1 ఇప్పుడు ఈ కెరియర్ అంతా పక్క పెడితే మన ఫ్రెండ్షిప్లో మన గ్యాంగ్ అనేది ఒకటి ఉంది, మన ఫన్నీ మూమెంట్స్. నేను నీకు కొన్ని అడుగుతాను, నీకు గుర్తున్నా లేదో చెప్పు. సాధారణంగా మనం జబర్దస్త్ చూస్తాం కదా, దాంట్లో బిల్డప్ బాబాయ్ అని ఒకడు ఉంటాడు. మామూలుగా అంటే ఆ టైప్ కాదు, అంటే ఈడు వచ్చాడంటే అయిపోయాను రా బాబు అని అనుకుంటాం కదా. అలాగా మన గ్యాంగ్లో బాబు ఈడు దొరికితే ఇంకా మనల్ని ఫుల్ వేసుకుంటాడు రా బాబు అని ఎవరైనా ఉన్నారా? నా సీనియర్ జోషి అని చెప్పేసి ఒక సీనియర్, నాకు స్కూల్లో సీనియర్,
వాడు వచ్చాడంటే ఆడి ఎక్కడైనా గ్రౌండ్లో కానీ మా ఇంటికి వచ్చినా సరే వాడు వచ్చాడంటే అమ్మ ఆడికి దొరకమంటే అయిపోయాను రా, ఆడికి దొరకకూడదు, ఫస్ట్ వెళ్ళి కాంప్రమైజ్ చేసుకున్నాడు, అరే ప్లీజ్ రా నన్ను ఏమనొద్దురా. సో ఆడు కాంప్రమైజ్ చేసుకుంటేనే ఆడు తగ్గడు, లేదంటే ఆడు దొరికంటే రోస్టింగ్ చేస్తాడు ఫుల్. సో అండ్ జోషే కాదు, నీ బెస్ట్ ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, చెడ్డీ దోస్త్. ఇంకా బ్రెడ్ ఎలా తీసేస్తే కేఆర్ అని వస్తుందా దాని నుంచి? నా ఇద్దరు ఉన్నారు, ఇబ్రహీం ఫస్ట్, నెక్స్ట్ వచ్చి రాజశేఖర్ నువ్వు. సో ఇద్దరు కూడా నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఎందుకంటే నా క్రికెట్ జర్నీలో కూడా చాలా హెల్ప్ చేశారు. సో నా టఫ్ టైమ్స్లో ఎప్పుడు నాతోనే ఉంటారు. అందరూ అనుకోవచ్చు ఒక రూరల్ ఏరియా నుంచి వచ్చి నెట్స్ లేకుండా ఎలాగా ఈ స్టేజ్కి వచ్చానని చెప్పేసి. సో ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక కోచ్ ఇలా ఉంటారు కదా. సో నాకు నా ప్రాక్టీస్ సెషన్స్ వాళ్ళే ఆర్గనైజ్ చేసేవారు. సో నెట్స్ ఉండేవి కాదు, సో బాల్ ఒకరు పట్టుకోవాలి, సో నువ్వు పట్టుకునేవాడు బాల్, వికెట్ కీపింగ్, బాల్ వచ్చి తగ్గలేదు నీకు, స్వెల్లింగ్ వచ్చేది అయినా సరే పట్టుకుంటూనే ఉండేవాడు బాల్. ఇబ్రహీం వచ్చి నా ప్రాక్టీస్ సెషన్స్ అరేంజ్ చేసేవాడు, బ్యాట్స్మెన్స్ అరేంజ్ చేసేవాడు, బాల్స్ అరేంజ్ చేసేవాడు. సో ప్రాక్టీస్ ఫెసిలిటీస్ ఫ్రెండ్స్ అరేంజ్ చేయడం అనేది ఒక రేరెస్ట్ పార్ట్ నన్ను అడిగితే. ఎవరి లైఫ్లో అలాంటి ఫెసిలిటీ ఎవరికి దొరకదు ఆపర్చునిటీ, నాకు దొరికింది. నాకు ఫ్రెండ్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు నా క్రికెట్ కెరీర్లో. మేము యూజువల్గా ఏమైనా మాట్లాడుకున్నాం అంటే కేఆర్, ఇబ్రహీం నేను కూర్చున్నప్పుడు నువ్వు మ్యాచెస్కి వెళ్ళిపోయేవాడు కదా, వెళ్ళిపోయినప్పుడు మేము మామూలుగా అనుకునే వాళ్ళం, అరే కేఆర్ కనుక ఐపీఎల్ ఆడితే నేనే మేనేజర్ కేఆర్కి, నువ్వు పర్సనల్గా నువ్వు ఉండు, నేను ఎవరికి ఏం చూసుకోవాలన్నా నేనే చూసుకుంటాను అన్న కాన్సెప్ట్లో మేము అనుకునే వాళ్ళం అని నీకు కూడా చెప్పేటోళ్ళం. నీకు అది ఎలా అనిపించింది అంటే లైక్ ఒక జోవియల్ థింగ్లో, ఒక ఫ్రెండ్లీ కాన్వర్జేషన్లో నీకు ఎలా అనిపించింది అసలు? అది ఒక జోవెల్ థింగ్లా అనిపించేది, అట్ ద సేమ్ టైం అవును నేను ఒక మంచి స్టేజ్ రిప్రజెంటేషన్ అంటే నాతో పాటు నా ఫ్రెండ్స్ని కానీ నా సర్కిల్లో ఉన్న వాళ్ళని పుష్ చేయాలని నాకు అనిపిస్తుంది కదా. సో ఆ టైంలో మంచిగా అనిపించేది, నేను ఏదన్నా సక్సెస్ అవ్వాలి, నాతో పాటు మా ఫ్రెండ్స్ని కూడా పుష్ చేయాలని చెప్పేసి. సో ఆ టైంలో ఎంకరేజ్మెంట్గా అనిపించేది, నెక్స్ట్ వచ్చి ఒక రెస్పాన్సిబిలిటీగా కూడా అనిపించింది. కానీ హైలైట్ విషయం ఏంటంటే కెరియర్ ఇదంతా బాగానే చెప్పావు, మనం ఎప్పుడైతే అంటే లైక్ మోహన్ ఉండేటోడు, కానీ మోహన్ మ్యారేజ్ అయిపోయి మనకి అవైలబుల్ లేనప్పుడు యూజువల్గా మనం ముగ్గురమే కూర్చుండేటోళ్ళం, ఇబ్రహీం నువ్వు నేను. కానీ ఫోర్త్ గెస్ట్ ఒక పెద్ద ఆయన వచ్చేటోళ్ళు అనమాట. ఆయన ఎవరో కదా మీ డాడీ. కుర్రోడి కింద మాతో పాటు కలిసిపోయి నాకు చెప్పండి రా కార్తిక్ గడు ఏమన్నా లవ్ అఫేర్ అని ఉంటే చెప్పండి రా, లేదా ఇంకోటి అని చాలా జోవియల్గా ఉండేటోళ్ళు మీ డాడీ. అంటే లైక్ ఆ జోవియల్ థింగ్ నీతో ఎలా ఉండేది అంటే మాతోటనే అలా ఉండేటోళ్ళు మీ డాడీ, లేదంటే నీతో కూడా అలా ఉండేటోళ్ళు? సో బేసిక్గా స్టార్టింగ్లో చెప్పాను కదా స్కూలింగ్ దాంట్లో అప్పుడే కొంచెం టీచర్ స్ట్రిక్ట్ అలా ఉండేది. సో వన్స్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆయన ఫాదర్ అని చెప్పను, నేను ఫ్రెండ్ అని చెప్తాను, ఎందుకంటే ఇద్దరం అన్నీ షేర్ చేసుకుంటాం, ఇద్దరం కలిసి పడుకునే వాళ్ళం, ఎక్కడికి వెళ్ళినా బయట కలిసి వెళ్తాం, డ్రెస్సింగ్ కూడా ఇద్దరం ఆల్మోస్ట్ ట్విన్నింగ్ కొట్టేవాళ్ళం. సో యాజ్ ఏ ఫాదర్ అని చెప్పడం కన్నా యాజ్ ఏ ఫ్రెండ్ అని చెప్పొచ్చు. ఇప్పటికీ కూడా ఆయనే నాకు చాలా సపోర్ట్, వన్ ఆఫ్ ది స్ట్రెంగ్త్ అని చెప్పొచ్చు. సో ఆయన ఉంటే నాకు చాలా ధైర్యంగా అనిపిస్తుంది, నా హీరో అని చెప్పొచ్చు. సో మంచి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంటుంది, ఫాదర్ అండ్ సన్ రిలేషన్ అలాగే ఉండాలి. సో నేను సేమ్ అదే యాటిట్యూడ్ అదే బిహేవియర్ నా కొడుకుతో కూడా ఇంప్లిమెంట్ చేయడానికి చూస్తాను అనమాట. సో నా కొడుకుతో కూడా నేను ఫ్రెండ్లీగా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాను అనమాట. సో కానీ డాడీ అలాగే ఉండేటోళ్ళు, మమ్మీ అయితే ఇంకా అసలు మేము ఎవరన్నా ఇంటికి వస్తే భోజనం చేయకుండా బయటికి వెళ్తే అసలు వదిలేవారు కాదు మమ్మల్ని, కన్ఫామ్గా భోజనం చేయాల్సిందే. అంటే వద్దంటే బాబు అంటే ఆ ఎఫెక్షన్ ఎలా ఉండేదంటే అసలు మాటల్లో చెప్పలేము. ఎట్ ది సేమ్ టైం నీ గురించి కూడా అలానే అడిగేటోళ్ళు, అరే రాజాబాబు సెలక్షన్స్కి వెళ్తాను, నువ్వు నేను ఏమన్నా మ్యాచ్లకి వెళ్ళాం అనుకో, నీతో పాటు వచ్చేటప్పుడు ఆంటీ నాకు బటర్ మిల్క్ చేసి పెట్టేసి లేదా ఎగ్స్ అవి ఇచ్చేసి, అరే కేఆర్ అలసిపోయినప్పుడు ఇంకో బటర్ మిల్క్ ఇవ్వు, ఆకలేసి అంటే ఎగ్స్ ఇవ్వు అనేసి నాకు పెట్టి ఇచ్చేటాడు. అసలు ఆ లవ్ నీకనే కాదు, సేమ్ నీతో పాటు ఇంక మాకు కూడా అలానే, అరే నువ్వు కూడా మా కొడుకులాగే రా, నువ్వు తినేసి వెళ్ళు అనేసి అనేవాళ్ళు. ఎలా అనిపిస్తుంది నీకు అలా మమ్మీని అలా చూసేసరికి? సో నా మదర్ అనేది కూడా నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు, ఎందుకంటే ఆమె నాకు డైటీషియన్ అనొచ్చు, ఒక మసాజ్ థెరపిస్ట్ అనొచ్చు. ఎందుకంటే మ్యాచ్ ఆడి అలసిపోతే వచ్చి ఆమె నాకు మసాజ్ చేసి మొత్తం బాడీ రికవర్ చేసేది. ఇంకా నాతో మా ఇంట్లో ఫుడ్ మా నలుగురికి కాకుండా
ఒక ఇద్దరు ముగ్గురు ఎక్స్ట్రా ఉండే, ఎందుకంటే నా ఇంట్లో ఎప్పుడు నువ్వు ఇబ్రాహిం వస్తూ ఉండేవారు. సో నాతో పాటు మిమ్మల్ని కొడుకుల్లాగానే చూసుకునేది. సో చాలా చాలా బాగా చూసుకునేది మా అమ్మ. ఒక ఒక మెంటర్ అనొచ్చు. ఒక చాలా మంచి థింగ్స్ చెప్తూ ఉండేది మాకు, మా ముగ్గురికి అందరితో ఎలా బిహేవ్ చేయాలి ఏంటి అని చెప్పేసి. ఇంకా డైట్ విషయంలో కూడా చాలా చాలా బాగా చూసుకునేది, ఎందుకంటే ఒక స్పోర్ట్స్ మ్యాన్కి డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆమె పొద్దున్న మార్కెట్కి వెళ్ళి మొత్తం అన్ని థింగ్స్ తెచ్చుకొని, సో డైలీ నా న్యూట్రిషన్ మొత్తం అంతా వచ్చేలా చూసుకొని, సో చాలా సపోర్టివ్గా ఉండేది మా మదర్. ఇది అక్క కూడా అలానే ఉండేది కేఆర్. అక్క కూడా అసలు మమ్మీ కన్నా దారుణంగా ఉండేది. చాక్లెట్స్ అవి తెచ్చేస్తూ అసలు అక్కతో నీకు చిన్నప్పటి నుంచి కూడా బాండింగ్ చాలా అసలు ఫ్రెండ్లీ బాండింగే కదా అక్కతోటి. అవును. అక్క ఏంటంటే అక్క కూడా చాలా సపోర్టివ్ నాకు, ఎందుకంటే చెప్పాను కదా నాకు స్టార్టింగ్ కెరీర్లో అవును, మా డాడీకి డాడీతో మాట్లాడి చెప్పిందని చెప్పి. సో అక్క సెకండ్ మదర్ అని చెప్పొచ్చు, ఎందుకంటే మదర్ ఎట్లయితే కేర్ తీసుకుంటుందో నన్ను అట్లనే కేర్ తీసుకుంటుంది. సో నా వరకు స్కూల్లో కూడా చాలా రెబల్ మా అక్క. సో నా వరకు ఏమీ ప్రాబ్లమ్స్ రానిపోతుండేది. ఒక ఇన్సిడెంట్ ఏంటంటే ఒకసారి నేను మ్యాచ్ ఆడుతుంటే మా సీనియర్స్తో సూపర్ సీనియర్స్తో మ్యాచ్ ఆడుతుంటే మా అక్క క్లాస్మేట్ ఒకరు నాకు డాష్ ఇచ్చి నాకు ముక్కు దగ్గర మంచి పెద్ద ఇంజరీ అయింది. మొత్తం చాలా బ్లడ్ వస్తుంది అనమాట. సో అప్పుడు మా అక్క అక్కడ వచ్చి అందరికీ ఫుల్ వార్నింగ్ ఇచ్చేసి నన్ను అందరు లిఫ్ట్ చేసుకుంటుంటే వచ్చి ఈవెన్ మా టీచర్స్ అందరు కూడా వార్నింగ్ ఇచ్చి ఒక పెద్ద సీన్ క్రియేట్ చేసింది. సో నాకు ఆ మెమరీ ఇప్పటికీ గుర్తుండిపోయింది. సో అది ఒక స్పెషల్ మూమెంట్. ఓకే, ఇక్కడ వరకు చాలా బాగుంది. ఒక్క ఫైనల్ క్వశ్చన్ అడుగుతాను. నాకు ఫస్ట్ నుంచి ఈ క్వశ్చన్ అడుగుదామనేసి క్యూరియాసిటీతో ఆగిపోతున్నా. అసలు ఈ ఫోటో వెనకాల కారణం ఏంటి చెప్పు. ఎంఎస్డి ప్లస్ నువ్వు అసలు ఎలా అనిపించింది? ద గ్రేట్ ఆల్ టైమ్ గ్రేటెస్ట్ క్యాప్టెన్ ఆఫ్ ఇండియా ఎంఎస్డి. సో నాకు ఫేవరెట్ క్రికెటర్స్ ఇండియన్ టీంలో వచ్చేసి ఓన్లీ ఎంఎస్ ధోని. సో ఎంఎస్ ధోని ఆయన వికెట్ కీపర్ అని ఉండొచ్చు, కానీ ఆయన ఐడియాలజీ నాకు చాలా నచ్చుతుంది. సో క్యాప్టెన్సీ, ఆయన ఐడియాలజీ, గేమ్లో ఎట్లా ఫోకస్డ్ ఉంటాడు, గేమ్ ప్లాన్స్ కానీ నాకు చాలా నచ్చుతుంది. సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేయర్. సో చాలామంది ప్లేయర్స్ని కలిసాను కానీ ఎప్పుడు ఎవరితోని ఫోటో తీసుకోలేదు. సో ధోనితో ఎందుకు తీసుకున్నా అంటే మై ఐడల్ అని చెప్పొచ్చు ధోని. సో బెంగళూరులో కేఎస్సీ తిమ్మప్ప ట్రోఫీ అని చెప్పేసి రంజీ ట్రోఫీ ముందు సెలెక్షన్ మ్యాచెస్ జరుగుతాయి మాకు. సో టోర్నమెంట్ వచ్చేసి మొత్తం ఇండియా వైడ్ అన్ని టీమ్స్ వస్తాయి. సో ఆ మ్యాచెస్లో మేము విన్నర్స్ అయ్యాము. మేము గుజరాత్తో ఫైనల్ మ్యాచ్ గెలిచి విన్నర్స్ అయ్యాము. ఆ టైంలో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ధోని ఎన్సీఏ క్యాంప్లో ప్రాక్టీస్ జరుగుతుంది ఇండియన్ టీం ప్లేయర్స్ అందరికీ. సో ఆఫ్ సీజన్లో కానీ ఎప్పుడైనా ఎవరైనా ఇంజరీ ఉన్నా కానీ ప్రాక్టీస్ చేయాలంటే బెంగళూరు వచ్చి ప్రాక్టీస్ చేయాలి. సో మాకు ధోని అక్కడ రావడం జరిగింది. ధోని రావడం, మేము అదే టైంలో ప్రాక్టీస్ చేయడం. మా టీంలో వేణుగోపాలరావు అన్న ఉండడు మా టీంలో. సో వేణుగోపాలరావు అన్న ధోని ఇద్దరు ఫ్రెండ్స్. సో ధోనితో మాట్లాడి మా టీంతో ఇంటరాక్షన్ కల్పించాడు. సో ధోని వచ్చి మాతో ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ 1 hour మాట్లాడడం జరిగింది. సో క్రికెట్ గురించి ఇంకా ఎలాబొరేట్ చేసి చెప్పాడు. సో ఈ లెవెల్ ఆఫ్ క్రికెట్లో ఇలా థింక్ చేయాలి, ఎట్లా ప్లాన్ చేసుకోవాలి అని చెప్పడం జరిగింది. సో ఆ ఫస్ట్ టైం ధోనిని కలవడం చాలా వన్ ఆఫ్ ది స్పెషల్ మూమెంట్ నాకు. సో ఫోటో కూడా అప్పుడే తీసుకున్నా ధోనితో. ఓకే, అయితే ఇక్కడితోటే ఆపేద్దాం. సస్పెన్స్ ఇస్తాను మా వ్యూవర్స్కి. పార్ట్ 2లో నీ జాబ్ కెరియర్ ప్లస్ నీ పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది ఫ్యూచర్లో అనేసి మా వ్యూవర్స్కి కొంచెం సస్పెన్స్ అయితే ఇస్తాను. అంటిల్ దెన్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనంతర స్పోర్ట్స్. వేస్తారు. నా పర్సనల్ లైఫ్ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే సెకండ్ పార్ట్ ఉంటుంది, సెకండ్ పార్ట్లో కలుసుకుందాం. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనంతర స్పోర్ట్స్.